ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు రాజన్న బిడ్డ జగనన్న చెల్లెలు శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారో నేను మీకు చెప్పనవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు వరకు ఉన్న హృదయాలలో బ్రతుకున్నాడు కనుకనే ఈ రోజు నాకు స్వాగతం పలకటానికి మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం, ఎంతో మంది ప్రధానమంత్రులను చూసాం. కానీ రైతుకి, రైతు కూలీలకి, కార్మికులకి ఎవరైనా భరోసా కలిగించిన నాయకుడు ఉన్నాడా అంటే అది ఒక్క వైఎస్ఆర్ మాత్రమే అని చెప్పగలం. అన్నం పెట్టే అన్నదాత ఎప్పుడు అప్పుల పాలు కాకూడదని ప్రతి విషయంలోనూ రైతుకు అండగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు. రైతుకు ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నం చేశారు, రైతు ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నం చేశారు, ఉచిత విద్యుత్ ఇచ్చాడు, మద్దతు ధర పెంచాడు, ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చాడు, అవసరమైనప్పుడు ఇన్సూరెన్స్ ఇచ్చాడు, ఆఖరికి పూర్తి రుణమాఫీ, ఎంత రుణం ఉంటే అంత రుణమే రైతులకు మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఏ ముఖ్యమంత్రి కని విని ఎరుగని రీతిలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెద్దపీట వేసి ప్రతి ఎకరాకి నీరందించి మన రాష్ట్రాన్ని దేశానికే అన్నపూర్ణగా చేయాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. మహిళలందరూ తన అక్క చెల్లెలే అనుకున్నాడు. అందుకని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో ఏ ఒక్క రోజు ఒక్క రూపాయి ఆర్టీసీ ఛార్జీలు పెంచింది లేదు, గ్యాస్ ఛార్జీలు పెంచింది లేదు, కరెంటు ఛార్జీలు పెంచింది లేదు. ఎందుకు అని అడిగితే ఒకటే చెప్పేవాడు, ఏదైనా ఒక్క రూపాయి పెంచితే ఆ భారం పడేది నా అక్క చెల్లెల మీదే, వారే కుంగిపోతారు అనేవాడు రాజశేఖర రెడ్డి గారు. అంతకుముందు ప్రభుత్వాలు రూపాయి వడ్డీకి రుణాలు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి మహిళలందరికీ భరోసా కలిగించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అంతేకాదు విద్యార్థులకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు భరోసా కలిగించిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. డబ్బు లేని కారణంగా ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదు, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని విద్యార్థులకు తాను భరోసా కలిగిస్తే మన రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు పేద చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అంతేకాదు పేదవాడికి ఎవరైనా భరోసా కలిగించాడు అంటే, ఏ నాయకుడైనా భరోసా కలిగించగలిగాడు అంటే అది ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. అంతకుముందు పేదవాడికి జబ్బు చేస్తే ఏమవుతుంది, అప్పుల పాలు అయిపోడా, ఆత్మహత్యలు చేసుకోరా అని ఆలోచన చేసిన నాయకుడు లేడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను పెద్ద మనిషి చేసుకుని ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే మన రాష్ట్రంలో లక్షల కొద్ది పేద ప్రజలు ఉచితంగానే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోగలిగారు, మళ్ళీ పునర్జన్మను పొందారు. కోయి అనే 108 లక్షల మందికి ప్రాణం పోసింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లోనూ కలిపి పేదల కోసం 46 లక్షల పక్కా ఇళ్లు కడితే రాజశేఖర రెడ్డి గారు ఒక్క మన రాష్ట్రంలోనే మన పేదల కోసమే 46 లక్షల పక్కా ఇళ్లు కట్టి చూపించారు. నేను ఏదైనా ఊరికి వెళ్ళి ఎవరైనా ఇల్లు లేని వారు ఇంకా ఉన్నారా చేతులెత్తండి అంటే ఒక్క చెయ్యి కూడా లేకూడదు, ప్రతి పేదవాడికి నేను ఇల్లు కట్టించాలి అని నాన్నగారు నాతోనే ఎన్నోసార్లు అన్నారు.
రాజశేఖర రెడ్డి గారు బతికే ఉంటే ఈరోజు ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఉండేది, ప్రతి ఎకరాకి నీరుండేది, 7 గంటలు కాదు 9 గంటలు ఉచిత విద్యుత్ ఉండేది, ప్రతి విద్యార్థికి ఉచితంగానే విద్య ఉండేది, ప్రతి ఇల్లు కలకలలాడేది. మన దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు. కానీ ఈ రోజుటి వరకు కోట్ల మంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారికి మరణం లేదు. తెలుగు జాతి బ్రతికున్నంత వరకు తెలుగు ప్రజల గుండెల్లో రాజన్న ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. కానీ ఆయన ఆశయాలను మనమే బ్రతికించుకోవాలి, ఆయన పథకాలను మనమే కాపాడుకోవాలి. మీరు మేము చేయి కలపాలి, రాజన్న రాజ్యాన్ని మళ్ళీ తెచ్చుకోవాలి. ఆఖరికి మీరందరూ మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు రాజన్న బిడ్డ మరొక్కసారి శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటుంది.